वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। I want. You want? Brown color. You want? You want? Black. Black. Color. Which color do you want? You want? You want? Orange. I want. You want? I want. You want? Purple. Purple. You want? Green. Color. Which color do you want? I want. You want? I want. You want? Thick pink. అక్షరాడేంది ఇంకా అత్తలేడు. వాడు అత్తడు కానీ నీకు మొన్న జ్వరం వచ్చిందట కదా, డాక్టర్ దగ్గరికి అయినాట కదా, నీకు ఇంజక్షన్ ఇచ్చిండా? డాక్టర్ చూసేసింది, బాగా నచ్చింది. లాస్ట్ 2 మాటలు అన్నాను, నాకు మంచిగా అనిపించింది. అవునా, ఏమన్నాడు? 2 రోజులు స్కూల్ పోకన్నా 2 రోజులు స్నానం చేయకన్నాడు. అంటే నువ్వు స్నానం చేయక 2 రోజులు అయితే. హాయ్ రా. అరే కరెక్ట్ టైంకి వచ్చినవరా. నేను వీళ్ళందరూ గబ్బు గబ్బు అంటారు. అరే గతనారు ఎవరన్నారా? ఇగో వీళ్ళందరు రా. అక్షిత్, మేము అందరం అనిరుద్ధ్ అంటే అనిరుద్ధ్ నీ పేరు చెప్తున్నాడు. అరే నువ్వు నన్ను అంటావురా? ఏ అవునా, ఈ గేమ్ బోర్ కొడుతుంది. మంచి గేమ్ ఉంటాయి, ఎప్పుడు ఆడదాం. అవునేశ్వర, నువ్వు రోజు ఫోన్ తో ఆడేరా, ఈ రోజు మాత్రం షెట్ కింద ఆడతాను. మా టీచరు బాయిలో పడ్డోళ్ళనైనా కాపాడచ్చు అని చెప్పింది, కానీ ఫోన్లో పడ్డోళ్ళని కాపాడదని చెప్పింది. అప్పుడు నేను పట్టించుకోలే, కానీ మా అమ్మమ్మ ఇంటికాడ ఒక పిల్లగానికి ఫోన్ వాడి వాడి పిచ్చిలేసింది. అప్పుడు మా టీచర్ చెప్పిన ముచ్చట యాదకొచ్చి ఫోన్ పక్కకు పెట్టిన. అరే మనం కూడా ఫోన్లు వాడద్దు, రైతునే చెట్టు కింద ఆడుకోవాలి. సరేరా, మనం కూడా చెట్టు కింద ఆడుకున్నాం, ఫోన్ పక్కకు పెట్టి. మనం అందరం కళ్ళగంతలు ఆడదామా? సరే ఆడదాం. శ్రీముఖి, నువ్వెందుకు వచ్చినావు? నేను కూడా మీతో నాడచ్చా? నువ్వు మాతో నాడుడే, మా మొన్న మాతో నాటప్పుడు తొండాలు. నువ్వు మొన్న అష్టచమ్మ ఆటప్పుడు కూడా అబద్ధాలు చెప్పినావు. మేము నిన్ను ఆడిపించుకోము. మేము నిన్ను ఆడిపించుకోము. నువ్వు వేరే కాడికి పోయి ఆడుకోపో, మేమే ఆడుకుంటాం. నన్ను ఆడిపించుకోపోతే మా అమ్మకి చెప్తా. జరిగే మీ అమ్మ చెప్తావు, మాకు భయమా? ఆగులు, ఇప్పుడే మా అమ్మ తీసుకురాపు. మీ అమ్మకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? మనం ఆడుకుందాం పట్రా. నౌకర్ల కన్నా సెలవిస్తారు గాని మా ఆడవాళ్ళకి సెలవే అయ్యారు. ఛీ, వంటింట్లో ఆడదాని కష్టాలు, కూరలు వేసే ఉప్పసంటిది తినేటప్పుడే వెళ్తుంది గాని బయట కనబడది. ఏమైందే గట్లెడతాను? మీ అయ్యమన్నా కొట్టిండా? మరి మళ్ళీ ఎందుకు ఎడతానవే? మా ఫ్రెండ్స్ వాళ్ళతో నన్ను ఆడిపించుకుంటలేరు. ఏంది, నిన్ను ఆడిపించుకుంటారా? నేను అడుగుతాను, అడుగు. పిల్లవాళ్ళు మా బిడ్డను ఎందుకు ఆడిపించుకుంటారు? మొన్న మీ శ్రీముఖి నన్ను మెట్ల మించుకెళ్ళి అడ్డం పాడేసింది.
అట్లనా అదేదో సంబరం మీద దొబ్బవచ్చు దానికైనా కోపం మీరంటే అట్లనా మీ బిడ్డ నుక్కేస్తేనేమో సంబరంగా అంటావు మా బిడ్డ నుక్కేస్తే కోపంగా అంటావా మా అమ్మకి ఎవరు చెప్పిరే బిట్టుగాడు చెప్పవచ్చే నువ్వు ఇట్లా నీ బిడ్డను వెనకేసుకొస్తాను కాబట్టి నీ బిడ్డ టీవీ సీరియల్ రౌడీ లెక్క తయారైంది. ఏంది నా బిడ్డను రౌడీ అంటావా ముందు తీసుకొని కొడితే మూతి పనులు రాలుతాయి. నీకు ఇంత ధైర్యమే నా మూతి పని రాలగొడతావా? నాకు చేతులు ఇవ్వానే నేను కూడా రాలగొడతా. అరే బిట్టు నువ్వేనా మా అమ్మ చెప్పినావు నేనే అమ్మయ్య నువ్వైతే మా అమ్మ చెప్పలే కదరా. మీ మమ్మీ కూడా చెప్పిండ్రా అమ్మ బిట్టుగా ఎంత పని చేసినవురా. ఇవ్వలే నా కొడుకుని బూతులు తిట్టింది. నీ కొడుకుని ఎవరు తిట్టిండే? నన్నప్పుడు బూతులు తిట్టిందిరా. ఎట్లయినా తిడతదని ముందే చెప్పిండ్రా అబ్బో వచ్చిందమ్మా వయ్యారి. ఈ వయ్యారికి ఈ వయ్యారి తోడా? ఏ వయ్యారి గియ్యారి అని అన్నం అనుకో గొయ్యి తీసి ఉడిపితే చెప్తున్నా. ఇంకా వెనక నుంచి గోతులు తీసే బుద్ధి పోలేదే. అయ్యా నేనేం గోతులు తీసిందే నీకు తీసినా నీ మొగనికి తీసినా గట్ల అడుగు చల్లి అడుగు. అడుగుద్ది అడుగుద్ది ఎందుకు అడగది? అడగకుంటే అరే నన్ను ఎట్లా అబ్దాం రా. నాకు ఒక ఐడియా ఉన్నది నీ ఐడియా బట్టి ఇంత పెయింట్ అయిందిరా. సిమ్ముకి వాళ్ళ డాడీకి వెళ్దాం పారా బారా. ఏంట్రా ఏంటి? అంకుల్ అక్కడ కుంపలు అంటుకోపోతున్నాయి. అవునా మరి నీళ్ళు వేయిపోయినరా? అంటుకోపోయేది మీ కంపెనీ అంకుల్. అవునా మీ ఆంటీ ఏం చేస్తుందిరా? అంటు పెట్టింది ఆంటీ. మా మమ్మీతో మనస్విన్లో మమ్మీతో లొల్లి పెట్టుకుంటాంది. ఏంటిది లొల్లి పెట్టుకుంటుండ్రా? ఆపుదాం పారా. అబ్బో కూరగాయల బండోరు వస్తే పుచ్చి వంకాయలని మంచి వంకాయలని కింద వారేసి వాడు ఓంగనే వంకాయలను నేర్కొని వండుకొని తినే ముఖం దాన నన్నంటావా నువ్వు? ఆహా నువ్వేమన్నా సొక్కమాయే? అర్ధరాత్రి మందిరాల గంపల కింద కోడిగుడ్లు ఎత్తుకొచ్చుకొని రేపు పొద్దుగాల ఉడికేసుకొని తినేదానివి నువ్వు నా వంకాయల గురించి మాట్లాడుతున్నావానే? అంటే మా ఇంట్లో కోడి పెట్టే కొట్లు నువ్వే వేసుకుంటున్నావా? ఏ గజ్జెప్పిందని నన్నంటావా నువ్వు? ఇక పక్కింటి సూరవ్వ వడియాలు ఎండ వస్తే ఎన్నిసార్లు దొంగతనం చేసి గోలించుకొని తినలేదా నువ్వు? ఇంత మంది ముంగట నన్నంటావా నువ్వు? అబ్బో దొంగలు కలిసి నాకే నంగనాచి ముచ్చట చెప్తారానే? అమ్మో 2 దేశాల మధ్య యుద్ధాలను ఆపచ్చు కానీ వీళ్ళలో అప్పుడు నా తరం కాదు. అత్తకే సక్కగా తిండి పెట్టక చంపినావు నువ్వు మమ్మల్ని దొంగ అంటావా? రూపా లొల్లెందుకే ఇంటికి పోదాంపా. ఏయ్ నిన్ను ఎవరు రమ్మన్నా నువ్వు ఎందుకు వచ్చినావు? అంటే నా అత్త గురించి నువ్వు మాట్లాడుతున్నావానే? నీ అత్త నువ్వు దంచి చంపలేదా? దాంట్లో నా తప్పేమున్నదే? మా అత్తకు జ్వరం వచ్చింది దాకంలోకి తీసుకుపోయినా 2 గోళీలు ఇచ్చిండు డాక్టరు దాని చేయమన్నాడు దాని చేసిన దాంట్లో నా తప్పేమున్నదే? ఇప్పటికైనా అర్థమైందా నీది దేర్ దిమాకని? డాక్టర్ దంచు అన్నది గోళీలనే మీ అత్తను కాదు. అయినా మీ అత్త గురించి నాకెందుకే? నా బిడ్డను ఎవరు తిట్టిరో చెప్పురి. ఇగో నీ బిడ్డను ఎవరు తిట్టలే ఆడిపించుకోనంటే ఏడ్చుకుంటే నీ దగ్గరికి వచ్చిందట. నా బిడ్డనే నీ బిడ్డ కొట్టింది అట్నే. అదే నీ బిడ్డనే నా బిడ్డను కొట్టింది అట్నే చూద్దా ఇంత గట్టి కొడుతున్నావు నువ్వు? ఆపండి ఆపండి. ఇద్దరు రావచ్చున్నావు కదా నువ్వు ఒక్కదానే కలిసి. నన్ను కొడతారా? అయ్యో ఆగుతాగుతాగుతాగుతాగుతాయి ఎందుకు కొట్లాడుతాను? అరే నా బిడ్డను తిని బిడ్డ కొట్టింది అక్క. లేదు లేదు నా బిడ్డనే తిని బిడ్డ కొట్టిందట అక్క. అవును వదినే ఇలా బిడ్డనే నా కొడుకుని కొట్టింది. సరే సరే మీరు ఆగురు కొట్లాడుకుండ్రి. అటు చూడండి అమ్మ పిల్లలు ఎంత బాగా కలిసి ఆడుకుంటున్నారు దానికి మీరెందుకు కొట్లాడుతున్నారు? పిల్లలది కల్మషం లేని మనసు. అప్పుడే కొట్లాడతారు అప్పుడే కూడుంటారు. వాళ్ళు కొట్లాడుకుంటే మీరు జుట్లు పట్టుకొని ఎందుకు కొట్లాడుతారు? పెద్దవాళ్ళు కొంచెం బుద్ధి లేదు ఎందుకు?
పిల్లలు వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి వాళ్ళకి అలాంటి బుద్ధులు వస్తాయి. గొప్పోళ్ళు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గొప్పోళ్ళు కాలేరు. అలా పెంచడమే గొప్ప. మన పెంపకం గొప్పదైతే పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుతారు. మన పిల్లలకు ఆస్తులు పంచకపోయినా పర్వాలేదు, కానీ ఆప్యాయతను పంచండి. అదే వాళ్ళను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. నా మూర్ఖత్వం వల్ల మీ ఇద్దరిని బాధ పెట్టిన, నన్ను మన్నించుర్రి. లేదక్క, నువ్వే మమ్మల్ని క్షమించు. సారీ అక్క. ఇక మీ ముచ్చట్లు ఆపి మా ఇంటికి పోదాం రాండ్రి. మా ఆయన మామిడికాయలు ఇచ్చిండట, కోసి మామిడికాయ తొక్కు పెడదాం. సరే అక్క, పోదాం పారి. మేము కూడా సాయం చేస్తాం. సరే పండి.